హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ వచ్చేసి సైకాలజీ. సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్కి సంబంధించి కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయినాయండి అన్ఎక్స్పెక్టెడ్గా. కొంతమంది ఆ టాపిక్స్ని కూడా మళ్ళీ వీలైతే మళ్ళీ పెట్టమని అంటున్నారు. అవి లేవు కాబట్టి ఆ టాపిక్స్ అనేవి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ టాపిక్స్ చూద్దాం. మన విజ్ఞాన శాస్త్రం స్వభావం, పద్ధతులు, దాంట్లోని లక్ష్యాలు ఆల్రెడీ మనకు తెలిసినవే కదండి. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే లక్ష్యాల గురించి ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. మన విజ్ఞాన శాస్త్రం ఏంటంటే సైకాలజీ భావన అర్థాన్ని తెలియజేయడం అనేది దీని యొక్క లక్ష్యం, లక్ష్యాలలో ఒకటనమాట. అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనాల గురించి కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం మనోవిజ్ఞాన శాస్త్ర చారిత్రక ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సైకాలజీ అనేది ఎలా వచ్చింది, వీటన్నిటికీ ఆధారం ఏంటి, వీటి గురించి కూడా తెలుసుకోవటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విద్యాతత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు కానీ, సైకాలజిస్టులు కానీ, ఫిలాసఫర్స్ కానీ, వీళ్ళందరి గురించి కూడా, ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్, వీళ్ళందరి గురించి కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాల గురించి క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది. సో ఈ సైకాలజీలో ఉన్న వివిధ బ్రాంచెస్, అంటే ఇంట్రా అండ్ ఇంటర్, అంటే సైకాలజీ లోపల ఉన్న బ్రాంచెస్, అలాగే సైకాలజీతో అప్లికేషన్స్, అప్లైడ్ సైకాలజీ అంటారు కదా, ఆ బ్రాంచెస్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అర్థాన్ని, ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఏమిటి, అసలు దాని యొక్క యూజ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. దెన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని, పరిధిని గురించి అవగాహన పెంపొందిస్తుందన్నమాట. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించే వివిధ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా విద్యార్థుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం అనేది తెలియజేస్తుంది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట ఈ సైకాలజీలో. ఈ సైకాలజీలో ఉన్న మెథడ్స్ని ఎడ్యుకేషన్లో అప్లై చేసి ఒక స్టూడెంట్ యొక్క బిహేవియర్ కానీ, తన యొక్క పర్సనాలిటీ, వీటన్నిటిని కూడా ఏంటంటే సైంటిఫిక్గా మనం స్టడీ చేయడానికి యూజ్ఫుల్ అవుతాయి అని చెప్తున్నారు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి ఉపాధ్యాయుడు తెలుసుకోవటం వల్ల కలిగే లాభాల గురించి కూడా ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీని యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ పరిచయం ఏంటంటే జ్ఞానాన్ని ఆర్ విజ్ఞానాన్ని, నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో, అంటే సైంటిఫిక్ మెథడ్లో నేర్పడానికి ఉపయోగించే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది పాఠశాల. పాఠశాలలో జరిగేది మెయిన్గా ఏంటంటే నాలెడ్జ్ అనేది పిల్లలకి అందించడం అనేది జరుగుతుంది. వాళ్ళలో ఉన్న న్యాచురల్గా ఉన్న స్కిల్స్ని కూడా బయటకు తీయటం, వీటన్నిటికీ సంబంధించిన ప్రాసెస్ మొత్తం పాఠశాలలో జరుగుతుంది. ఈ పాఠశాల, స్కూల్ అనేది ఏంటంటే ఒక సంస్థ మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థ కూడా. మానవుడు ఎవరైతే ఉన్నారో అతను సంఘజీవిగా ఉండటానికి, అంటే ఈ సొసైటీలో ఉండటానికి చారిత్రక మానవుడు ఏర్పరచుకున్న, అంటే ఇప్పుడు మానవుడు మనగలుగుతున్నాడు అంటే ఒక ఫ్యూ డేస్లో వచ్చేసింది కాదు. ఇది ఎప్పటి నుంచో మానవుడు కొన్ని ఏర్పరచుకున్నాడు. సాంఘికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ కొన్ని వ్యవస్థల్ని ఏంటంటే ఏర్పరచుకొని వాటిని ఏం చేస్తున్నాడు, పునరావృతం చేసుకుంటూ ఉన్నాడు, అలాగే డెవలప్ చేసుకుంటూ కూడా ఉన్నాడు. దానికి కావలసినదే విద్య. ఈ విద్య మనకి ఎక్కడ దొరుకుతుంది, స్కూల్స్లో దొరుకుతుంది, పాఠశాలలో దొరుకుతుంది అని చెప్తున్నారు. పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగం ఏమిటి, తరగతి గది. పాఠశాల అంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యూరిటీ, అలాగే వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇలా చాలా ఉంటాయన్నమాట. ప్రజ్ఞ, వీటన్నిటిని ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరు స్టూడెంట్స్ ఒకే రకంగా ఉండరు. వాళ్ళ యొక్క ఏజ్, హైట్, వెయిట్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఒకే టాపిక్ని పిల్లలకి చెప్పడం అనేది కుదరదు. కాబట్టి స్కూల్లో ఉన్న ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకొని, అంటే ఒకే ఏజ్ చెందిన స్టూడెంట్స్ అందరూ ఒక క్లాస్ గాను, అలా గ్రూప్ ఆఫ్ పీపుల్స్గా డివైడ్ చేసి వాళ్ళకి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, నాలెడ్జ్ అనేది వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ విభాగం ఏమిటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న విభాగం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ రూమ్, అంటే తరగతి గది. అయితే పాఠశాల వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అవును, పూర్వకాలంలో ఏంటంటే పాఠశాల అంటే ఏంటంటే ఉంటాయి కదా ఆశ్రమాలు, గురుకుల పాఠశాలలు అలా ఉండేవన్నమాట. అప్పుడేంటి, వేరే విధంగా ఉండేది విద్య అనేది, అంటే గురువుకు సేవ చేసుకోవటమే విద్య ఆ రోజుల్లో. అలాగే అప్పుడు క్లాసెస్ కూడా ఎక్కడ చెట్టు కింద కానీ, నేచర్లో కానీ,
గార్డెన్లో కానీ ఇలా జరుగుతుండే. తర్వాత తర్వాత అది డెవలప్ అయ్యి ఒక స్కూల్గా, ఒక వ్యవస్థలో ఒక క్లాస్ రూమ్గా, అంటే ఒక డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో, పాఠశాల వ్యవస్థలో జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇలా డెవలప్ అవుతూ విప్లవాత్మకమైన చేంజెస్ అనేవి వచ్చినప్పటికీ కొన్ని నియమాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్క పాఠశాల వ్యవస్థకి ఉంటుంది. ఎస్, తరగతి గది అని చెప్పుకుంటున్నాం కదా, క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్కి కేంద్ర బిందువు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే స్టూడెంట్. పాఠశాల వ్యవస్థ, ఈ స్కూల్ సిస్టమ్ అనేది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రూపొందించినదే ఒక స్టూడెంట్ కోసం అనమాట. తరగతి గది విధానంలో ఉపాధ్యాయుడు అనేవాడు మార్గదర్శకుడు కూడా, అంటే గైడెన్స్, అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ ఇచ్చే రకంగా. అలాగే తాత్వికుడు అంటే ఫిలాసఫర్గాను, అట్ ద సేమ్ టైం ఒక ఫ్రెండ్ లాగా కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుకు ఒక ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు అవ్వాలి అంటే, పిల్లల్లో ఒక స్కూల్లో ఏంటంటే అందరు పిల్లలు ఒకే రకంగా ఉండరు. కొంతమందికి సర్దుబాటు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో మనం వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత టీచర్కి ఉంటుంది. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు మన దగ్గరకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని చెప్పుకున్నప్పుడు మనం అక్కడ తత్వవేత్తగా, తాత్వికుడిగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఒక నియతలా కాకుండా, ఒక గట్టిగా ఉండే ఒక పర్సన్లా కాకుండా స్నేహితుడిలాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు మనతో ఫ్రీగా మూవ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అదే రకంగా అయినా కూడా కానీ మనతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. మన నుంచి వాళ్ళు సలహాలు, సూచనలు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఆ రకంగా మనం ఒక స్టూడెంట్ని కంప్లీట్గా డెవలప్ చేయడానికి, తన యొక్క పర్సనాలిటీ మొత్తం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఫ్రీగా మనల్ని వచ్చి వాళ్ళకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక మార్గదర్శకుడిగా, ఒక తాత్వికుడిగా, అట్ ద సేమ్ టైం ఒక ఫ్రెండ్ లాగా ప్రవర్తిస్తున్నాము ఆ టైంలో. నెక్స్ట్, పాఠశాల విద్యా విధానాన్ని నిర్వహించి కొనసాగించే ఉపాధ్యాయుడు విషయ జ్ఞానం అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందంటారు చాలామంది. అంటే ఇప్పుడు ఈ స్కూల్ సిస్టంలో ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరగాలి అంటే ఒక టీచర్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చాలామంది అపోహపడతారు. కానీ కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మాత్రమే సరిపోదు. దానికి అంటే కానీ విషయ పరిజ్ఞానానికి తోడు, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఉపాధ్యాయుడికి ఏం తెలిసి ఉండాలి, పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకునే నేచర్ కూడా ఉండాలి. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా అక్కడ ఏం చేయాలి, బోధన అనేది జరగాలి. అప్పుడే అది ఫలవంతమవుతుంది. ఎస్, అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మనకి ఆ పిల్లల యొక్క సైకాలజీ కూడా తెలుసుకొని ఉండాలి. తన యొక్క పర్సనాలిటీ ఏంటి, తన యొక్క మెంటల్ ఎబిలిటీస్ ఏంటి, తన డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలాంగ్ విత్ ద సబ్జెక్ట్తో పాటు తనని ఎంటైర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం అనుకుంటుంది. అంటే అన్ని రకాలుగా ఒక స్టూడెంట్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ టీచర్ మీద ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఓన్లీ మన సబ్జెక్ట్ని టీచ్ చేసేసి పక్కకి వెళ్ళిపోతే సరిపోదు. తన యొక్క మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, హైట్, వెయిట్, గ్రోత్, డెవలప్మెంట్, ఇవన్నీ మనం చెప్పే టాపిక్ని వాళ్ళు క్యాచ్ చేసేయడానికి, తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వాళ్ళ యొక్క ఐక్యూని కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్, అంటే వాళ్ళు పెరుగుదల, వికాసం, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది జరిగితేనే అక్కడ అభ్యసన అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రమే, అంటే లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒక స్టూడెంట్ కంప్లీట్గా డెవలప్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం తను గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండూ కూడా జరగాలి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే తన యొక్క లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ఏది బోధించినా కూడా అది ఫలవంతం అవుతుంది. సో దీనికి యూజ్ అయ్యేది ఏంటి, నథింగ్ బట్ సైకాలజీ అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మనం ఏం అక్కడ అప్లై చేయాలి, అప్లైడ్ సైకాలజీ. మన ప్రతి సబ్జెక్ట్, మనం బయాలజీ టీచ్ చేస్తున్నామా, మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నామా, సోషల్ టీచ్ చేస్తున్నామా, ఇంకో సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నా అనేది తర్వాత విషయం. మనం ఏ సబ్జెక్ట్ పిల్లలకి టీచ్ చేస్తున్నా దానికి అప్లికేషన్స్ అనేవి చేయాలి. ఏ సబ్జెక్ట్ని అప్లై చేయాలంటే అప్లైడ్ సైకాలజీ అనేది తీసుకొచ్చి అక్కడ మనం పిల్లల మనస్తత్వాన్ని ఎరిగి టీచింగ్ అనేది చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్,
ఉపాధ్యాయ వృత్తిలో ప్రధాన కర్తవ్యం అభ్యసన. ఎస్, ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నది ఏంటంటే అభ్యసన. సో మన టీచర్స్ కదా, మనకంతా తెలుసు, మనకి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మన సబ్జెక్ట్ పట్ల మంచి గ్రిప్ ఉంది అని చెప్పేసి మన లెర్నింగ్ అనేది అక్కడితో ఆపకూడదు. మన లెర్నింగ్ అనేది ఎప్పటికప్పుడు కంటిన్యూ అవ్వాలి, మన సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది మెయిన్ అన్నమాట. ఒక ఉపాధ్యాయునికి, ఒక టీచర్కి ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే తన యొక్క సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నాకే అంతా తెలుసు అని కూర్చోకూడదు, నాకు తెలియంది చాలా ఉంది అని చెప్పి లెర్నింగ్ అనేది ఎప్పటికప్పుడు ఏం చేయాలి, జరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, మన సబ్జెక్ట్ అప్డేట్గా ఉంచుకుంటూ ఉండాలి. సో నాట్ ఓన్లీ స్టూడెంట్స్, టీచర్స్ కూడా ఏం చేయాలి, అభ్యసన అనే ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది ప్రధాన కర్తవ్యం అన్నమాట. అందుకే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం యూజ్ అవుతుంది, మన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి అభ్యసన అనే ప్రాసెస్ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలంటే అక్కడ మనకి సైకాలజీ యొక్క స్టడీ అనేది టీచర్స్కి యూజ్ అవుతుంది. అభ్యసన సిద్ధాంతాలు, లెర్నింగ్ థియరీస్, ప్రిన్సిపల్స్, సూత్రాలు విద్యా విషయాలకు అన్వయించడం ద్వారా ఉపాధ్యాయుడు అనేవారు పాఠశాలలోని అభ్యసన సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాయి. ఎస్, మనది ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లోకి మనం ఏం చేయాలి, ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉన్న థియరీస్, లెర్నింగ్ థియరీస్, ఎట్ ద సేమ్ టైం సూత్రాలు, ప్రిన్సిపల్స్ని ఏం చేయాలి, విద్యావిష్కాలు ఏదైతే మనం టాపిక్ని టీచ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్ ఏం చేయాలి, అప్లై చేయాలి. దెన్ అప్పుడు మనం పిల్లలకి టీచ్ చేయటం ద్వారా పాఠశాల ఈ అభ్యసన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే పిల్లలకి నేర్పించే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అది సక్సెస్ఫుల్గా మనం నిర్వహించగలుగుతాము. సైకాలజీ అనేది ఏంటంటే అతని వృత్తికి ఆర్ ఆమె వృత్తికి, అంటే మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అనేది అతని ఆర్ ఆమె ఎవరైనా కూడా టీచర్స్ వృత్తికి ఒక స్థాయిని కల్పిస్తుంది. ఎస్, ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇద్దరు టీచర్స్ ఉన్నారు. ఒక టీచర్కి బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, తను ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, తను ఏం చేస్తున్నారు, ఓన్లీ వెళ్ళి సబ్జెక్ట్ని టీచ్ చేసేసి వస్తున్నారు. అండ్ ఎంత బాగా ఎఫెక్ట్గా అంటే చాలా బాగా ఆ సబ్జెక్ట్ అనేది అతనికన్నా మించి వేరే వాళ్ళు చెప్పలేరు అన్నంత బాగా తన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. తను వెళ్తున్నారు, సబ్జెక్ట్ మొత్తం కూడా పిల్లలకి చెప్తున్నారు, వస్తున్నారు, కానీ ఆ సబ్జెక్ట్ అనేది పిల్లలకి రీచ్ అవ్వట్లేదు. ఇంకో టీచర్ ఉన్నారు, సేమ్ సబ్జెక్ట్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్, తన దగ్గర కూడా ఇతని దగ్గర ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో సేమ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తన దగ్గర ఉంది. కానీ ఇతను ఏం చేస్తున్నారు, అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ తన ఏదైతే టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్తో పాటు అతను ఏం చేస్తున్నారు, అప్లైడ్ సైకాలజీ అనేది అప్లై చేస్తున్నారు. వైల్ హీఈస్ టీచింగ్, అతను టీచ్ చేసేటప్పుడు ఏంటంటే హీ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఫ్రీ టైంలో, అంటే క్లాస్ కరిక్యులర్ యాక్టివిటీస్ అప్పుడు కానీ అలా ఫ్రీ టైంలో ఏంటంటే పిల్లల యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క మూర్తిమత్వాన్ని, వాళ్ళలో ఉన్న స్కిల్స్ని, రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా ఏంటంటే తను తెలుసుకుంటున్నారు. అంటే ఒక పిల్లవాని మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి తను అక్కడ సైకాలజీని యూజ్ చేస్తున్నారు. దెన్ దాన్ని బట్టి ఏం చేస్తున్నారు, తన టీచింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అకార్డింగ్ టు ద సైకాలజీ ఆయన టీచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టీచ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ సబ్జెక్ట్ అనేది పిల్లలకి బాగా ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఇతను చేసింది ఏంటి, సైకాలజీని అప్లై చేశాడు అలాంగ్ విత్ హిస్ టీచింగ్తో పాటు తను సైకాలజీని అప్లై చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మనస్తత్వాన్ని, తన యొక్క మెంటల్ ఎబిలిటీని, ప్రజ్ఞాపాఠవాల్ని వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ టీచింగ్ అనేది చేయటం జరిగింది. సో దీనివల్ల ఇతని యొక్క స్థాయి వేరే లెవెల్కి వెళ్ళింది. ఇది ఇక్కడ చెప్తున్నారు. మనోవిజ్ఞాన శాస్త్రం ఏంటంటే సైకాలజీ అతని వృత్తికి ఆర్ ఆమె వృత్తికి ఒక స్థాయిని కల్పిస్తుంది. అలాగే బోధనలో, ఈ టీచింగ్లో అతనికి ఆర్ ఆమెకి ఎదురయ్యే ఎవరైనా కూడా టీచర్స్, ఈ టీచింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అందరూ అనుకుంటా టీచింగ్ ఏముంది, ఈజీనే కదా అనుకుంటా. ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా డిఫికల్ట్గా ఉన్నది ఏదైనా ఉందంటే అది టీచింగ్ ఒకటే. ఆ టీచింగ్లో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్స్. సో అతనికి ఆర్ ఆమెకి, ఆ టీచర్కి, పర్టికులర్ టీచర్కి ఎదురయ్యే సమస్యలను, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవటానికి మార్గాల్ని సూచిస్తుంది ఎవరు, సైకాలజీ. దెన్ బోధన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది, అతని పనిని సులభతరం చేస్తుంది. ఎస్, ఎప్పుడైతే మనం ఈ సైకాలజీని అప్లై చేసుకున్నామో వైల్ వీఆర్ టీచింగ్, మనం టీచ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ సైకాలజీని అప్లై చేసి మన సబ్జెక్ట్కి టీచ్ చేస్తున్నామో అప్పుడు మనం ఏదైతే టీచ్ చేస్తున్నామో ఎలా టీచ్ చేస్తే పిల్లలకి బాగా రీచ్ అవుతుంది, ఎలా టీచ్ చేస్తే ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఎఫెక్టివ్గా, ఈజీగా రీచ్ అవుతుంది అనేది మనం ఒక డెసిషన్ తీసుకోవటానికి కూడా మనకి ఇక్కడ సైకాలజీ యూస్ఫుల్ అవుతుంది. అక్కడ మన వర్క్ ఏమవుతుంది, ఈజీ అవుతుంది.
నెక్స్ట్ వడ్రంగి అంటే కార్పెంటర్ ఉంటారు కదండి. తను ఏదైనా ఒక వస్తువు చేయాలి అంటే తనకి ఏం తెలిసి ఉండాలి? ఆ కర్ర యొక్క నేచర్, స్వభావం, రా మెటీరియల్ అయినటువంటి కర్ర యొక్క స్వభావం ఆ వడ్రంగికి తెలిసి ఉండాలి. అలాగే కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా కుమ్మరి పని, మట్టి కానీ, ప్రమిదలు కానీ, ఇలా ఇవి చాలా ఉంటాయి, చాలా చేయొచ్చు మట్టితో. అవి చేసేటప్పుడు ఆ మట్టి యొక్క స్వభావం తెలిసి ఉండాలి, అవునా? దాన్ని బట్టి అది ఏ పార్టీకి పనికొస్తుంది అంటే, ఏ కుండ చేయొచ్చు, ఈ మట్టితో కుండ చేయొచ్చా, ప్రమిదలు చేయొచ్చా, ఇటుకలు చేయొచ్చా, అలా ఆలోచించవచ్చు. అట్ ద సేమ్ టైం కార్పెంటర్ కూడా ఏం చేస్తారు? ఆ కర్ర స్వభావాన్ని బట్టి చైర్ చేయొచ్చా, బెంచ్ చేయొచ్చా, ఇంకోటి ఏదైనా వస్తువు చేయొచ్చా, పిల్లలకి ఆట వస్తువు చేయొచ్చా, ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కర్ర యొక్క స్వభావం, మట్టి యొక్క స్వభావం తెలియాలి. అలాగే నేత పని వారికి ఏంటి? నూలు, తను తీసుకున్న కాటన్ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీ కానీ అసలు దాని యొక్క నేచర్ ఏంటనేది కూడా వాళ్ళు తెలుసుకుని ఉండాలి. సో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వృత్తికి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉందంటే, అంటే వాళ్ళు ఏదైతే మలచదలుచుకున్నారో, ఒక కర్రని ఒక చైర్ గానో, ఇంకొక బెంచ్ గానో, ఇంకో ఆట వస్తువు గానో, ఇంకో రకంగానో మలచాలి. అలాగే మట్టిని ఒక అందమైన ఒక పాట్ గాను ఏదో ఒక వస్తువుగా మలచాలి. అలాగే నేత పని వారు ఊళ్ళు ఏం చేయాలి? ఒక మంచి డ్రెస్ గాను, ఏదో ఒక మంచి ఒక డ్రెస్గా కానీ ఇంకో దానిగా కానీ మలచాలి. సో వీళ్ళు ఇలా మలచాలి అంటే, ఇలా మౌల్డ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్ యొక్క క్యారెక్టర్, నేచర్ అనేది వాళ్ళు తెలుసుకొని ఉంటున్నారు. ఎట్ ద సేమ్ టైం అలాగే ఒక టీచర్ అనేవాళ్ళు మానవ ప్రవర్తన గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్స్ మెంటాలిటీ, ఆ స్టూడెంట్స్ నేచర్. ఉపాధ్యాయుడు అనేవాడు మానవ ప్రవర్తన, అసలు హ్యూమన్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క నేచర్ ఏంటి అని తెలుసుకోవాలి. ఈ మానవ ప్రవర్తన స్వభావాన్ని గురించి తెలియజేసే శాస్త్రం ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. ఉపాధ్యాయునికి మానవ ప్రవర్తన స్వభావం గురించి ఎందుకు అంటే, ఇది తీసుకెళ్ళి మనం క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్కి అప్లై చేసి ఒక స్టూడెంట్ యొక్క నేచర్ని, తన యొక్క నేచర్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము కూడా ఈ కర్ర స్వభావాన్ని ఎలా తెలుసుకుంటున్నారో వడ్రంగి, ఈ కుమ్మరి మట్టి స్వభావాన్ని తెలుసుకొని ఒక అందమైన పాత్రను ఎలాగా మౌల్డ్ చేస్తున్నారో మనం కూడా ఒక స్టూడెంట్ యొక్క స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు తనని ఒక మంచి స్టూడెంట్గా, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిన ఒక పర్సన్గా మనం మౌల్డ్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. సో మనం అలా మౌల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఒక స్టూడెంట్ యొక్క మెంటాలిటీని, తన యొక్క నేచర్ని మనం తెలుసుకుంటున్నామో, మన యొక్క బాధ్యత కూడా అదే. ఎందుకంటే ఇక్కడ కర్ర నుంచి ఒక మంచి వస్తువుని తయారు చేసినప్పుడు వడ్రంగి, కుమ్మరి మట్టి నుంచి ఒక మంచి పార్ట్ తయారు చేయగలిగినప్పుడు, నేత పనివారు ఊళ్ళ నుంచి ఒక మంచి క్లాత్ తయారు చేయగలిగినప్పుడు, వస్త్రాలు ఆరు దుస్తులు, మనం కూడా మన దగ్గర ఉన్న రా మెటీరియల్ ఎవరు? స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ని కూడా మనం ఎలా డెవలప్ చేయాలి? ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆయన ఒక పర్సన్గా మనం బయటికి పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే తన యొక్క మూర్తిమత్వం అనేది, మెంటల్ ఎబిలిటీ అనేవి, వీటన్నిటిని కూడా మనం మౌల్డ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. దానికోసం మనం ఏం చేయాలి? ఒక మానవ ప్రవర్తన స్వభావం గురించి తెలుసుకోవాలి. హ్యూమన్ నేచర్ ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలి. దీనికోసం మనకి యూజ్ అయ్యేది ఏంటిది? నథింగ్ బట్ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం. వాట్ ఈజ్ సైకాలజీ? సైకాలజీ అంటే ఏమిటి అంటే, మనం ప్రతిరోజు ఏంటంటే అనేక మంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం కదా, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తనలో రకరకాల తేడాలను కూడా గమనిస్తూ ఉంటాం. అంటే ఈరోజు ఉన్న పర్సన్ నెక్స్ట్ డేకి వేరేలా ఉంటారు. సో వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, క్లాస్ రూమ్లో ఒకలాగా ఉంటారు, సొసైటీలో ఒకలాగా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో ఒకలా ఉంటారు, ఫ్రెండ్స్తో ఒకలా ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి, పర్సన్ బట్టి మారుతూ ఉంటారు. అది మనం గమనిస్తూనే ఉంటాం. అంతేకాక ఒకే వ్యక్తి భిన్న పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పింది అదే చెప్పే కదండి. ఫంక్షన్లో ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో ఒకలా ఉంటారు, ఫ్రెండ్స్తో ఒకలా ఉంటారు. ఒక పర్సన్ బట్టి వాళ్ళ యొక్క మెంటాలిటీలు కూడా మారిపోతుంటాయి. అయితే నిశితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏంటంటే, ఈ వైవిధ్యాలు, ఈ వేరియేషన్లో కూడా ఏంటి, ఒక ఆర్డర్ ఉంటుందని మనకు తెలుస్తుంది. అది ఎప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఒక ఆర్డర్ ఉంటుందని తెలుస్తుంది. ఇటువంటి పరిశీలనలు, పరిశోధనలు ఆధారం చేసుకొని ప్రవర్తన పట్ల కొన్ని ప్రాగుక్తికలు అంటే ప్రొడక్షన్స్ చేయవచ్చనే భావన మనకు వస్తుంది. ఎస్, ఆ పరిశీలన ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో, ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాం, సైకాలజీలో చేస్తున్నాము.
వాటన్నిటిని మనం బేస్ చేసుకొని వాళ్ళ యొక్క నేచర్ని బట్టి కొన్ని ప్రెడిక్షన్స్ చేయవచ్చు అనే భావన మనకి వస్తుంది. ఇటువంటి ప్రయత్నాలకు ఉద్దేశితమైనదే సైకాలజీ. దట్ ఈస్ నథింగ్ బట్ మనోవిజ్ఞాన శాస్త్రం. మరో విధంగా చెప్పాలండి ఏంటంటే మానవుని ప్రవర్తనలో ఉన్న కారకాలు, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఈ మానవుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకోవటంలో మనోవిజ్ఞాన శాస్త్ర ఆసక్తిని కనపరుస్తుంది. ఈ మానవుని ప్రవర్తన గురించి, ఈ ప్రవర్తనలో ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే కారకాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి అంటే ఈ సైకాలజీకి ఉన్నంత క్యూరియాసిటీ ఇంకా దేంట్లో ఉండదన్నమాట. సో ఈ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆసక్తిని కనపరుస్తుంది. అంటే వ్యక్తి ఒక రీతిలో ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. అతను ప్రవర్తనలో కూడా ఒక ఆర్డర్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఆ ఆర్డర్ ఏంటి అని మనం తెలుసుకోవాలంటే మనం ఏం స్టడీ చేయాలి? మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీని స్టడీ చేసి అక్కడ ఉన్న సూత్రాలు, సిద్ధాంతాలు ఏవైతే థియరీస్, ప్రిన్సిపల్స్ ఉన్నాయో అప్లై చేయాలి. దెన్ ఇది మనకి యూజ్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా, అది మనకి యూజ్ఫుల్ అవుతుంది. ప్రవర్తన తీరులు, కారకాలు శాస్త్రీయంగా అధ్యయనం చేయటం మన విజ్ఞాన శాస్త్ర లక్ష్యం. ఒక పర్సన్ని తీసుకొని తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, తన ప్రవర్తన యొక్క తీరేంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా ప్రవర్తిస్తున్నాడా అంటే ఏదో మామూలుగా ప్రవర్తించరు. సో అక్కడ కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆ కారకాలన్నిటి కూడా తీసుకెళ్ళి మనం ఎక్కడ స్టడీ చేయాలి? సైంటిఫిక్గా స్టడీ చేయాలి. అధ్యయనం చేయటం ద్వారా ఈ సైకాలజీకి ఉన్న మెయిన్ లక్షణం అనమాట. ఇవన్నీ ఏం చేస్తుందంటే ప్రవర్తన తీరులు, కారకాలు వీటన్నిటిని తీసుకెళ్ళి సైంటిఫిక్గా ఈ సైకాలజీ అనేది ఏం చేస్తుంది? అధ్యయనం చేస్తుంది. అది దాని లక్షణం. ఇటువంటి అధ్యయనాల వల్ల ఏంటంటే ప్రవర్తన స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి, ప్రాగుక్తీకరించడానికి అవకాశం వస్తుంది. ఎందుకు ఈ అధ్యయనం, ఈ స్టడీ అంతా దేనికి అంటే ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మానవుని యొక్క స్వభావాన్ని, నేచర్ని అర్థం చేసుకోవటం, అట్ ద సేమ్ టైం ప్రాగుక్తీకరించడం అంటే ప్రెడిక్ట్ చేయడానికి మనకు అక్కడ యూస్ఫుల్ అవుతుంది అని చెప్తుంది మన సైకాలజీ. దెన్ మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించి సుమారు 126 సంవత్సరాలు అయిందనమాట. సో మనోవిజ్ఞాన శాస్త్రం, ఈ సైకాలజీ అనేది ప్రజెంట్ దానికంటూ ఒక కంప్లీట్ శాస్త్రంగా రూపొందించేసేసి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే 126 సంవత్సరాల క్రితమే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. 1879 జర్మనీలో లిప్జింగ్ నగరంలో విల్హెల్మ్ వూంట్ అనే శాస్త్రజ్ఞుడు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయబద్ధమైన, స్వతంత్రమైన వైజ్ఞానిక శాస్త్రంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. సో మీరు అనొచ్చు, ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఇప్పుడు మన 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక బయాలజీనో, మ్యాథమెటిక్సో ఇంకో సబ్జెక్ట్ టీచ్ చేసినప్పుడు మనం ఒక టాపిక్ పట్టుకొని దాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి డిఎస్సికి, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలా మనం ఒక టాపిక్ పట్టుకొని దాని నుంచి ఎక్స్ప్లెనేషన్, అలాంగ్ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవాల్సిందే. అది సైకాలజీనా, ఫిలాసఫీనా, ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్సా, టెక్స్ట్ బుక్సా, జీకేనా, ఏదైనా కూడా ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదివినప్పుడు మాత్రమే మనం ఆ డిఎస్సిని కొట్టగలం. ఏ లైన్ని మనం వదలాల్సిన అవసరం లేదు, వదిలే ప్రసక్తే లేదనమాట. అసలు ఏదైనా కూడా మీరు ఏదైనా చదవండి, ఏదైనా ప్రిపేర్ అవ్వండి, సైకాలజీ ప్రిపేర్ అయినా, మెథడాలజీ ప్రిపేర్ అయినా, ఏదైనా కూడా ప్రతి ఒక్క లైన్ చదవాల్సిందే, అర్థవంతంగా చదవాల్సిందే. అందుకే నేను ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఎక్కడ ఏ బిట్ వస్తుందో తెలియదు. సో మ్యాక్సిమం అప్లికేషన్ టైప్లోనే ఉంటాయి బిట్స్ అన్నీ కూడా. అందుకే ప్రతి ఒక్క లైన్ టు లైన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్ కానీ ఏదైనా కూడా అది అప్ టు 10th, అప్ టు ఇంటర్ కావచ్చు, సైకాలజీ, ఫిలాసఫీ ఏదైనా కూడా లైన్ టు లైన్ చదవండి. ఏ లైన్ని మిస్ కొట్టొద్దు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, అర్థం చేసుకొని చదవటానికి ట్రై చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజుల్లో అప్లికేషన్ టైప్లోనే ఉంటాయి. సో మీరు చదివిన దాన్ని, మీరు ఏదైతే స్టడీ చేస్తున్నారో దాన్ని అప్లికేషన్స్ ఎక్కువగా చేసుకోవటానికి ట్రై చేయండి. అందుకోసమే నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వదిలేసి మనం నెక్స్ట్కి వెళ్ళామంటే దీంట్లోంచి ఇంకో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మెయిన్గా చేయాల్సింది ఏదైనా కూడా లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి, అంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి. చూడండి, మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా రూపొందింది ఎప్పుడు అంటే 120 సంవత్సరాల క్రితమే ఇది ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా రూపొందిందనమాట. 1879లో జర్మనీలో
లిప్జింగ్ అనే నగరంలో ఈ విల్హెల్మ్ వూంట్ అనే శాస్త్రజ్ఞుడు ఈ మనోవిజ్ఞాన ప్రయోగశాల అంటే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీని ప్రారంభించారనమాట. ఎక్కడ? లిప్జింగ్లో. ఎక్కడ? లిప్జింగ్ అనే నగరం. ఈ లిప్జింగ్ అనే నగరం ఎక్కడ ఉంది అంటే జర్మనీలో ఉందన్నమాట. జర్మనీలో ఉందన్నమాట. ఎవరు ఆ సైంటిస్టు, ఆ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ అంటే విల్హెల్మ్ వూంట్. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. అంతకుముందు కూడా ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ అనేది లేదు. దేని మీద? సైకాలజీకి సంబంధించి. నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి కానీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, జువాలజీ, బోటనీ ఇలా చాలా 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 మైక్రోబయాలజీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ సైకాలజీకి సంబంధించిన ల్యాబొరేటరీ మాత్రం ఫస్ట్ టైం పెట్టింది విల్హెల్మ్ వూంట్ అనే సైకాలజిస్ట్. మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయబద్ధమైన స్వతంత్రమైన ఒక వైజ్ఞానిక శాస్త్రంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎస్, ఎప్పుడైతే ఈయన కృషి ఫలితంగా ఈ సైకాలజీ అనేది ఏంటిది ఒక సాంప్రదాయబద్ధమైంది, అలాగే తనకంటూ తన ఒక స్వతంత్రతను పొందిన వైజ్ఞానిక శాస్త్రంగా ప్రారంభమైందనమాట. 19వ శతాబ్దం మధ్య వరకు మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది. ఎస్, 19వ శతాబ్దం వరకు మనం చూసుకుంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎటువంటిది ఉండేది కాదు. ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ ఫిలాసఫీ. అదొక పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ అనమాట. ఫిలాసఫీలో అది ఒక పార్ట్గా, ఒక బ్రాంచ్గా ఉండేదన్నమాట. ఎవరు? సైకాలజీ. ఎప్పటి వరకు? 19వ శతాబ్దం ముందు వరకు ఆర్ మధ్య వరకు తత్వశాస్త్రంలో అంటే ఫిలాసఫీలో ఒక భాగంగా మాత్రం ఉండేది. ప్రజెంట్ ఏంటంటే ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎస్, ఇప్పుడు ఈ సైకాలజీ డెవలప్ అయినంతగా ఇంకా ఏ శాస్త్రం కూడా డెవలప్ అవ్వట్లేదని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. ప్రపంచమంతటా ఈ శాస్త్ర అధ్యయనం చురుకుగా జరుగుతుంది. ఒక కంట్రీ కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ సైకాలజీని అధ్యయనం చేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ శాస్త్ర అధ్యయనంలో అనేక స్కూల్స్ ఆఫ్ సైకాలజీ వెలిసాయి అన్నమాట. అంటే సాంప్రదాయాలు అనేవి వెలిసాయి. ఈ శాస్త్రం మిగతా శాస్త్రం కూడా ప్రభావితం చేయటం మొదలుపెట్టింది. సో నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.